ఏర్పాటు కోసం జీఎంఆర్ స్థలాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పరిశీలించారు. అనంతరం రాజాం టౌన్ 3వ వార్డు మారుతినగర్ రాజాం మండలం సోపేరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. సోపేరు గ్రామంలో బీటీ రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు నూతన సచివాలయంను ప్రారంభించారు. ఏడాది పాలనలో పల్లెలు అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. మనకి ఉత్తరాంధ్రలో మనకి ఒక హెడ్ లాంటిది విశాఖపట్నం. ఆ విశాఖపట్నం కూడా దగ్గర ఈ సంవత్సరంలోనే పోలవరం నుంచి నీరు రావాలని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, వర్క్లన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా రైతులు బాగుండాలి, అలాగే ప్రజలు బాగుండాలి అని ఈరోజు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా ఒక విజన్ కార్యక్రమం ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మనం అన్ని విధాల ఈసారి మమ్మల్ని గెలిపించండి, మన ప్రభుత్వం తీసుకురండి, కూటమి ప్రభుత్వాన్ని మీకు ఏదైతే మాట ఇచ్చా మాటలు కూడా నిలబెట్టుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు నెలకి 4,000 రూపాయలు 65 లక్షల మందికి ఇస్తున్నాం. 34,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో మనం ఇవ్వడం రక్షణ కోసమే. అంటే 34,000 కోట్ల రూపాయలు అంటే కొన్ని రాష్ట్రాల బడ్జెట్. అలాంటిది మాట ఇచ్చారు కాబట్టి మాట మీద నిలబెట్టుకోవడం జరిగింది.